హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈ రోజు టాపిక్ చాలా ఇంపార్టెంట్. మన ధర్మం గురించి, మనం ఎలా బ్రతకాలి అనేదిని. నా మిత్రుడు వెంకటాచార్యులు గారు ఉన్నారు. ఆయన పౌరహిత్యం మరియు జ్యోతిష్యంలో ప్రముఖులు. అసలు కలియుగ మానవులు ఎటువంటి అధర్మ కార్యక్రమాలు చేయడం వల్ల వాళ్ళు పతనం అవుతున్నారు, ఏ విధంగా మానవ జీవితాన్ని జీవిస్తే గనక మనం ధర్మబద్ధంగా మన జన్మకి జీవన్ముక్తి సాధించడానికి ఎటువంటి మార్గాలు ఎంచుకొని ఏ విధంగా బ్రతకాలి అనేది ఆయన ద్వారాగా ఆయన మాటల్లో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మా మిత్రుడు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో, కలియుగంలో మానవులు పడేటటువంటి కష్టాల కారణాలు ఏంటని అడగడం జరిగింది. ముందుగా ఈ యొక్క మనకి ఎన్ని యుగాలు ఉన్నాయంటే 4 యుగాలు అనేటివి ఉన్నాయి. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. మరి ఈ 4 యుగాలలో ఇప్పుడు మనం ప్రస్తుతం కలియుగంలో ఉన్నాం. మరి ఈ కలియుగంలో మానవులు ఇన్ని కష్టాలు పడుతున్నారు, మరి ఎందుకు? దీనికి ప్రధానమైనటువంటి కారణాలు కొన్ని ఉన్నాయి. ముందుగా మనము కలి అంటేనే కలిపురుషుడు అన్నమాట. మరి ఈ కలిపురుషుడు ఎవరు అనేటువంటి విషయానికి వెళ్తే, మనకు పరీక్షిత్ మహారాజు అనే రాజు ఉన్నారు. ఆ యొక్క రాజు అర్జునుడి యొక్క మనుమడు అన్నమాట. మరి ఆ పరీక్షిత్ మహారాజు యొక్క రాజ్యంలో, తన రాజ్యంలో అలా వెళుతూ ఉండగా కలిపురుషుడు కలి ఒక ఎద్దును, ఆవుని హింసిస్తున్నాడు. మరి అలా హింసించేటటువంటి సందర్భంలో ఆ యొక్క రాజుగారు వెళ్ళి ఖడ్గాన్ని తీసి భయపెట్టసాగాడు. అప్పుడు ఆ యొక్క కలిపురుషుడు భయపడుతూ, అయ్యా, మరి నేను ఎక్కడ ఉండాలి, నేను ఎక్కడ నివసించాలి అని, నా యొక్క కలి అంటేనే నా ప్రభావం ఇలా ఉంటుంది, మరి నేను ఎక్కడ ఉండాలనేటువంటి విషయాన్ని రాజుగారితో, పరీక్షిత్ రాజుతో కలి పురుషుడు అన్నాడు. అప్పుడు ఆ కలి పురుషుడికి 5 స్థానాలు పరీక్షిత్ రాజు గారు ఇచ్చారన్నమాట. ఒకటేంటంటే జూదము, రెండవది మద్యము, మూడవది అతి బంగారం నిల్వ, నాలుగవది మాంసం, హింస, 5వది స్త్రీ సాంగత్యం. ఈ యొక్క 5 స్థానాలను ఉంటావని పరీక్షిత్ మహారాజు చెప్పాడు. అదే కలియుగంలో మనం ఈ 5 ఏదైతే అతిగా ఆశిస్తూ ఉన్నామో, దానివల్ల మనిషి ముందుగా మన యొక్క అస్తిత్వాన్ని కోల్పోతున్నాడు. మొదటిది జూదం. మరి జూదం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అబద్ధం అనేది ఎక్కువగా ఉంటుంది. జూదం ఆడడం వల్ల చాలా కుటుంబాలు నాశనం అవుతున్నాయి. అబద్ధపు ప్రచారాలు, అబద్ధం మాట్లాడడం, వారి యొక్క అస్తిత్వాన్ని కోల్పోవడం. అలాగే జూదం అంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో చూసుకున్నట్టయితే క్రికెట్ బెట్టింగ్లు, ఆన్లైన్ బెట్టింగ్లు, అలాగే గేమింగ్స్, తీన్పత్త ఆడడం, ఇట్లా ఎన్నో రకాలుగా వాటిని ఆడడం వల్ల ఎన్నో అప్పుల బాధలకు గురై కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. మరి ఈ జూదం వల్ల మానవులు చెడిపోవడానికి ప్రధాన కారణము ఈ కలియుగంలో ఉన్నది. మరి ఆ కలిపురుషుని యొక్క ప్రభావం అనేది జూదంలో ఉంది. ఆ జూదం ఆడడం వల్ల ఈ యొక్క మానవులు వారి యొక్క అస్తిత్వాన్ని కోల్పోతూ ఉన్నారు, ఒకటిది. తర్వాత రెండవది మద్యం. మద్యం సేవించడం వల్ల మానవుల యొక్క ఆరోగ్యాలు పాడవుతున్నాయి. అలాగే వారి యొక్క కుటుంబంలో కలహాలు అనేటివి పెరిగిపోతున్నాయి, కుటుంబంలో ఇబ్బందులు అనేవి తలెత్తుతున్నాయి. మద్యం సేవించడం వల్ల ఎన్నో ప్రమాదాల వల్ల ఎంతోమంది చనిపోతున్నారు. మరి ఈ మద్యం బారిన పడడం వల్ల, కలిపురుషుడు మద్యంలో ప్రభావితం చేయడం వల్ల మనుషులలో చాలా ఇబ్బందులు తలెత్తుతూ వారి యొక్క జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నారు ఈ యొక్క మద్యం వల్ల. ఆ తదుపరి మూడవది బంగారం, అతి బంగారం నిల్వలు. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే బంగారానికి ప్రాముఖ్యత పెరిగిపోయింది. ఈ బంగారం ఎక్కడ చూసినా సరే నిల్వలు పెంచుకోవడం వల్ల దొంగతనాలు, దోపిడీలు జరుగుతున్నాయి. ఈ బంగారం ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో వారి యొక్క మనస్సు అనేది స్థిరంగా ఉండకుండా చంచలంగా ఎక్కడెక్కడో ప్రయాణిస్తూ ఉంటుంది. ఆ విధంగా కూడా వారి యొక్క జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నారు మానవులు. మరి కలి ఆ బంగారంలో ప్రవేశించడం వల్ల బంగారం మీద ఆశ, మోజు పెరిగిపోయి ఈ విధంగా మానవులు కలియుగంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు కలి ప్రభావం చేత. ఇకపోతే 4వది మాంసం, హింస. ప్రధానంగా చూసుకున్నట్టయితే మానవులలో హింస అనేది, క్రూరత్వం అనేది పెరిగిపోయి మనుషులలో కరుణ, ప్రేమ, ఆప్యాయత అనేది చాలా తగ్గిపోతుంది. మాంసాన్ని భుజించడం వల్ల
మనిషి లోపల అనేక క్రూరత్వం అనేది బయటపడుతుంది. అంటే మనం ఒక మాంసాన్ని భుజించడం వల్ల వారిలో ఆ జంతువులు ఎలాంటి లక్షణాలు అయితే ఉంటున్నాయో మనుషుల్లో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా మనుషులు మాంసాన్ని సేవించడం వల్ల వారి లోపల కలి ప్రభావం చేత కలి ప్రవేశించి క్రూరత్వం పెరిగిపోయి జాలి, దయ, కరుణ అనేటివి లేకుండా ఎన్నో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. క్రూరత్వంలో మునిగిపోతున్నారు మానవులంతా. మరి ఈ యొక్క మాంసాన్ని, హింసను ఎప్పుడైతే వదులుతారో కలియుగంలో మానవులు చక్కగా జీవించే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే చివరిది 5వది స్త్రీ సాంగత్యం. ప్రస్తుత కాలంలో జరుగుతున్న దానికి స్త్రీ సాంగత్యాన్ని చూసుకున్నట్టయితే మనుషులలో కామాసక్తి అనేది పెరిగిపోయి కామానికి లోబడి ఎన్నో అఘాయిత్యాలు చేస్తున్నారు. అలాగే కుటుంబానికి వచ్చేసరికి మనకు సనాతన ధర్మంలో ఆ యొక్క రాముడు ఏకపత్ని వ్రతుడు. కానీ ఈ కాలంలో ఎలా జరుగుతున్నాయి? ఆకర్షణ పేరుతో ఎన్నో మోసాలు, ఎన్నో కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయి. స్త్రీ పురుషులు భేదం లేకుండా ఎక్కడెక్కడో కలయికతో, అక్రమ సంబంధాలతో కుటుంబాలన్నీ కూడా నాశనం అవుతున్నాయి. ఎన్నో చూస్తున్నాం మన రోజు వీడియోస్. ఈ యొక్క కోర్టులోనైతే ప్రతి కోర్టులో ఇదే సమస్యలు అనేవి, అంటే దాంపత్యానికి సంబంధించినటువంటిది చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడున్నటువంటి కలియుగంలో. మరి మానవులలో కలి ప్రభావం చేత వారి యొక్క అస్తిత్వాన్ని కోల్పోతూ, వారి సృజనాత్మకతను కోల్పోతూ ఎన్నో ఇబ్బందుల పాలవుతున్నారు ఈ యొక్క స్త్రీ సాంగత్యం వల్ల. అంటే స్త్రీకి, అంటే కామానికి లోబడడం వల్ల, కామాన్ని అదుపులో పెట్టుకోకపోవడం వల్ల ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతూ కలి ప్రభావానికి మనమందరం కూడా లోబరుస్తున్నాం. అంటే కలి ప్రభావం చేత అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారని ఈ 5 అంశాల ద్వారా మనం చెప్పుకున్నాం. మరి ఈ 5 అంశాలను మనం త్యజించాలి అంటే, వీటిని మనం గెలవాలి అంటే ఏం చేయాలి? ముందుగా భగవన్నామస్మరణ అనేది చాలా ముఖ్యమైనది. ఆధ్యాత్మిక భావనతో ఉంటే మనిషి ఈ 5ంటిని కూడా జయించగలడు. భగవద్గీత చదవడం, రామనామాన్ని జపించడం, ఎల్లవేళలా అనునిత్యం తల్లిదండ్రులను గౌరవిస్తూ, డబ్బుకు ఆశపడకుండా, ఈ యొక్క 5ంటికి లోబడకుండా మనిషి ముందుకు వెళ్ళినచో ఈ కలి ప్రభావంని మనం జయించేవారమై సుఖ సంతోషాలతో జీవించి ఈ యొక్క మానవ జన్మకు సార్థకత ఏంటంటే మనమందరం కూడా ముక్తిని పొందాలి. మరి ఈ ముక్తిని ఎలా పొందగలం? ఈ 5ంటిని ఎప్పుడైతే మానవుడు జయిస్తాడో అప్పుడే ముక్తిని పొందుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కలి ప్రభావానికి లోను కాకుండా 5ంటి జయించడానికి ప్రయత్నం చేస్తూ, భగవన్నామ సంకీర్తన చేస్తూ, నామస్మరణ చేస్తూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అందరికీ నమస్కారం.